వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే, మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే, మీరు 200 మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్ లో మేము ఇస్తున్నామో, మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఒక ఐటీ ఈకో సిస్టమ్ని డెవలప్ చేసి 25,000 మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేశాం ఆ రోజు ప్రభుత్వంగా మేము. ఎందుకంటే మీకు ల్యాండ్ కన్సెషన్ రేట్లో ఇస్తున్నాం, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటి మీకు ఇస్తున్నాం, ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం, మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం. కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు, ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి, మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి, మీరు కూడా హోటల్స్ కట్టాలి, అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నాం. ఎందుకు? డేటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని, నా 45 సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు. సరే, వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటురాము, దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను. ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది. ఎస్, గూగుల్ వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. డేటా సెంటర్ ఏర్పాటు చేయమని తప్పలేదు, స్వాగతిస్తున్నాం. కానీ డేటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో. కమిట్ చేయండి వాళ్ళని. ఒక 20,000 మందితోనో 10,000 మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి. పెడితే ఒక 10,000 మందో 20,000 మందో ఐటీ ప్రొఫెషనల్స్ ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి వస్తే అప్పుడు ఈకో సిస్టమ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఆ రోజు మేము ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం. ఇన్ఫోసిస్ కమిట్మెంట్ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ చేస్తామని చెప్పి ఇనీషియల్ గా 1,500 2,000తో చేస్తామని. ఈరోజు ఆ 2,000 మంది పనిచేస్తున్నారు ఇన్ఫోసిస్ లో. సో ఇన్ఫోసిస్ లో ఎంప్లాయీస్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టింది కాబట్టి ఈరోజు ఇన్ఫోసిస్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆ రోజు మేము టీసీఎస్ ని రిక్వెస్ట్ చేసుకోగలిగాం. ఈరోజు టీసీఎస్ కూడా వారు ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. సో మీరు గూగుల్ తీసుకొస్తున్నాం అని అంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది తప్ప గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే ఈ ప్రాంతంలో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది తప్ప గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనేటువంటిది అది అవ్వదు అనేటువంటిది అందరికీ తెలుసు. అది మీరు కూడా కమిట్ అయ్యారు. 87,000 కోట్ల రూపాయలకి వచ్చేటువంటి ఉపాధి 200 మాత్రమే అని చెప్పి మీరే చెప్తున్నారు. సో మా తాలూకా అప్పీల్ ఏంటంటే, ప్రజల తాలూకు అప్పీల్ ఏంటంటే, ఈ ప్రాంతంలో యువత తాలూకు అప్పీల్ ఏంటంటే, మీరు ఏదైతే ఎంత ఫెసిలిటీస్ ఎన్ని ఇన్సెంటివ్స్ మీరు ఈ సంస్థకి ఇస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థతో మాట్లాడి ఒక డెవలప్మెంట్ సెంటర్ ఒక 10,000 మందికో 20,000 మందికో ఇక్కడ ఒక సెటప్ చేయమని చెప్పి మా తాలూకు రిక్వెస్ట్. మీరు 500 ఎకరాలు ఈ సంస్థకి ఇస్తున్నారు. ఈరోజు అనకాపల్లిలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, మురసల్లో కొంత ల్యాండ్ ఇస్తున్నారు, తరువాడలో ఆనందపురం మండలంలో కొంత ల్యాండ్ ఇస్తున్నారు. రేపు పొద్దున సబ్మెరీన్ కేబులింగ్ ల్యాండింగ్ స్టేషన్ దగ్గర కోస్ట్ కానుకొని బీచ్ కానుకొని ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తున్నారు. సో డిఫరెంట్ లొకేషన్స్ లో ఇస్తున్నారు. సో 25 ఎకరాల్లోనూ 30 ఎకరాల్లోనూ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టమనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ వారి తాలూకా అప్పీల్ని ఈరోజు ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఒక డేటా సెంటర్ ఏర్పాటుకి పవర్ రిక్వైర్మెంట్స్ సహజంగా 1 గిగావాట్ డేటా సెంటర్కి గంటకు కావాల్సింది 10 లక్షల యూనిట్లు గంటకి. నేను చెప్పేది గంటకి అంటే 1 మిలియన్ యూనిట్స్ పర్ అవర్ 1 గిగావాట్ డెవలప్ డేటా సెంటర్కి.
ఈరోజు మన విశాఖపట్నం నగరం అంతా కలిపి అంటే జీవీఎంసీ పరిధిలో గంటకి ఎన్ని యూనిట్లు కాలుతున్నాయో తెలుసా మీకు? మొత్తం జీవీఎంసీ పరిధిలో గంటకి ఈ డొమెస్టిక్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే అదర్ పర్పసెస్ అన్ని కలుపుకుంటే గంటకి యూసేజ్ 1 మిలియన్ యూనిట్స్. అంటే 24 గంటలకి 24 మిలియన్ యూనిట్లు రిక్వైర్మెంట్. అంటే ఈక్వల్ టు విశాఖపట్నం లాంటి పెద్ద నగరానికి గంటకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ గంటకి 1 గిగావాట్ డెవలప్మెంట్ డేటా సెంటర్కి అంత రిక్వైర్మెంట్ ఉంది. కాదంటలేదు.